పాట రాయడం ఎలా అనేది మిమ్మల్ని అడగాలి. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ పిహెచ్డి ఒక ఏదైనా అంశం పైన పిహెచ్డి చేయాలి అంటే దాని గురించి క్షుణ్ణంగా పరిశోధిస్తారు. అవును. సో అటువంటిది పాటలపైన పరిశోధించే తక్కువ మంది ఉంటారు. అవును. సో పాట ఎలా రాయాలి అసలు? పాట రాయాలి అని అంటే ప్రధానంగా పాట అంటున్నారా, సినిమా పాట? సినిమా పాట. సినిమా పాట. సినిమా పాట అంటే మాత్రం మనకు స్వేచ్ఛ ఉండదండి. మ్మ్. సినిమా పాట రాయడానికి కవికి స్వేచ్ఛ ఉండదు. మ్మ్. ఎందుకు? అది ఎలా రాయాలి అని అంటే అది కేవలం ఒక దర్శకుడు, మ్మ్. ఒక నిర్మాత, మ్మ్. సంగీత దర్శకుడు మ్మ్. వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. మ్మ్. దర్శకుడేమో సన్నివేశం చెప్తాడు, మ్మ్. సంగీత దర్శకుడేమో ట్యూన్ ఇస్తాడు, నిర్మాత కొన్ని మెలకువలు చెప్తారు, ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుందని కొన్ని మెలకువలు చెప్తారు. అలా దర్శకుడు, సంగీత దర్శకుడు, నిర్మాత వీళ్ళందరి యొక్క సారథ్యంలో కూర్చుంటే గీత రచయితకి పాట అనేటువంటిది ఇలా రాయాలి, ఇది సంగీతం, ఇది సన్నివేశం, దీనికి తగ్గట్టుగా ఇలా ఉండాలి, దీనికి ఒక ట్యూన్ ఉంది అని ఇలాంటి కొన్ని నియమ నిబంధనల మధ్య గీత రచయితను బంధిస్తారు. మ్మ్. సంకెళ్ళు వేసి చేతికి కళాన్నిస్తారు. అప్పుడు గీతం రావాలి. అది సినీ గీత రచనకు ఉండాల్సినటువంటి నిబంధన. మ్మ్.